హాయ్ ఫ్రెండ్స్, విజేత న్యూస్ వీక్షకులకు శుభోదయం. ఈరోజు నేను చెప్పదలుచుంది ఏంటంటే, బాబు గారు వస్తే వాన పడదు అన్నోళ్ళకి ఇది ఒక ఎదురు దెబ్బ అన్నమాట. వాన పడలేదయ్యా, పోయిన సంవత్సరం పడలేదా, ఈ సంవత్సరం వల్ల రాళ్ళపాడు నీటి మట్టం 17.2 గంటకి 2 అంగుళాలు పెరుగుతుంది. పైన మన్నేరు, పిల్లాపేరు, మరికొన్ని నుంచి వచ్చే నీళ్లు బాగానే వస్తున్నాయి. అయితే అక్కడ స్టాఫ్ అనేది కొరత అనేది కనపడుతుంది. ఎలక్ట్రీషియన్ని, వాచ్మెన్ని, గేజర్ని వెంటనే నియమించాలి. ఈ డ్యూటీ కూడా వాళ్ళ మీద భారం పడుతుంది అనేది చెప్పచ్చు. వెంటనే ఇవాళనే టెంపరీ వాళ్ళైనా కూడా ఆడ పెట్టాలి. మేము కూడా రిజర్వాయర్ దగ్గరికి సందర్శనకి ఇవాళ రాళ్ళపాడు పరిరక్షణ కమిటీ పోతున్నాము. నిన్న అరుణాచలం నుంచి అన్ని దర్శనం చేసుకొని వచ్చాము. వరి నారులు మడి పోసుకునే వాళ్ళు కూడా పోసుకోవచ్చు. అన్ని ఇత్తనాల పత్రాలు తెచ్చుకొని ఈ ఉన్న నీళ్ళనే నిలగొట్టుకొని పోసుకుంటే మనం కావాల లైన్లో ఉన్నాయి కాబట్టి ఏమైనా ఉంటే రిపేర్ చేస్తారు. నీళ్ళు కూడా వదులుకోవచ్చు. ఇవాళ కూడా వర్షం పడతానే ఉంది. కందుకూరులో కూడా భారీగా పడుతుంది. కాలువల మీద ఈ రోడ్డు మీద వెళ్ళి పారుతుంది ఇక్కడ మైళ్ళ కాడ. ఇవాళ శ్రావణం మన కార్తీక మాసం సందర్భంగా ఈ ఆడవాళ్ళు కూడా గుళ్ళుకు పోతున్నారు బాగానే. ఆ శివయ్య కను తెరిచాడు. ఈ చెరువు కూడా నిండిద్ది కొద్దిసేపటికి. సాయంత్రకాలం ఇదే వారు అనుకుంటే గేట్లు కూడా ఎత్తాల్సి వచ్చిన పరిస్థితి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. 17.2 వచ్చింది ఇప్పుడు. గంటకి మీ విజేత న్యూస్లో గేజ్ని చూడండి. మీ మాధవరావు.